నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను హైదరాబాద్లో మెట్రో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని క్లుప్తంగా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ చివరి వరకు మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకే ఒక ఐడియా అనేది వస్తుంది మెట్రో ఎట్లా ఉంటుంది అనేది. హైదరాబాద్లో ఉన్నది 3 లైన్లు మెట్రో. ఇవి సుమారు 72 కిలోమీటర్లు పొడుగున్నాయి. ఇండియాలోనే పొడవులో 3వ స్థానంలో ఉన్నది. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం ప్రతిరోజు చేసేది 5,36,000 మంది ప్రయాణిస్తున్నారు. సంవత్సరానికి 1,70,00,000 మంది ప్రయాణిస్తున్నారు మెట్రో ట్రైన్లో. ఫ్రెండ్స్, హైదరాబాద్ మెట్రో జోను 3 జోన్లు, ఆ 3 లైన్లు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లూ కలర్లో ఉన్నదేమో మొదటి జోను. బ్లూ కలర్లో ఉన్నది నాగోల్ నుండి రాయదుర్గకి వెళ్ళే మెట్రో ట్రైన్. రెండవది రెడ్ కలర్లో ఉన్నది మియాపూర్ నుండి ఎల్బీ నగర్కి. మూడవదేమో పర్యాటన గ్రౌండ్ నుండి ఫలకనామాకు వెళ్ళే మెట్రో ట్రైన్. ఫ్రెండ్స్, మనం ఒకటే టికెట్ తీసుకొని 2 ట్రైన్లు మారవచ్చు. ఉదాహరణకు మనము ఎల్బీ నగర్ నుండి హైటెక్ సిటీకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఎల్బీ నగర్ నుంచి ఆ కుకట్పల్లి మీదుగా వెళ్ళే ట్రైన్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత 4 జోన్లు సర్కిల్ ఉంది కదా, అది అమీర్పేటలో దిగి నాగోల్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే ట్రైను ఆ జోన్లో ఎక్కాలి. ఫ్రెండ్, మెట్రో స్టేషన్ అంతా ఈ విధంగా మెట్లు ఉంటాయి పైకి వెళ్ళేదానికి. అలా పైకి ఎక్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అదేమో వచ్చే ట్రైన్ అన్నమాట. ఇటు సైడ్ వచ్చేదేమో అక్కడ పోయే ట్రైన్. ఇది మెట్రో ట్రైన్ విజువల్ అన్నమాట. దగ్గర నుంచి చూస్తే చాలా ఫుల్గా ఉంటుంది. ఆ విధంగా మొత్తం కవరప్ అయి ఉంటుంది అన్నమాట. అసలు ఇక్కడి నుంచి చివరి నుంచి స్టార్ట్ అయితే మటుకు ఫ్రీగా ఉంటుంది ఎక్కేదానికి. అదే మధ్యలో ఆడైనా ఎక్కితే మటుకు ఫుల్గా జనాభా ఇదిగో ఈ విధంగా ఫుల్గా ఉంటుంది. అదేమో రూట్ మ్యాప్ ట్రైన్లోనే ఉంటుంది. ఉదయాన్న 6:30 నుంచి స్టార్ట్ అయ్యి 10:30 కల్లా ఆగిపోద్ది అనమాట ఈ లోకల్ ట్రైన్, మెట్రో ట్రైన్. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా 5,36,000 మంది ప్రయాణిస్తుంటారు. ఇదిగో నేను స్టార్టింగ్లో ఎక్కాను కాబట్టి చాలా ఫ్రీగా ఉండింది. అదే మధ్యలో ఎక్కాను కాబట్టి ఎర్రగడ్డ నుంచి ఎక్కా ట్రైన్. చాలా రష్గా ఉంది. కూర్చోడానికి లేదు, నిలబడడానికి లేదు, అంత ఫుల్గా ఉంది అనమాట ట్రైన్ అయితే. అసలు ప్రతిరోజు ఒక్క ట్రైన్ ఖాళీ ఉండదు, అంత ఫుల్గా ఉంటుంది. చూడు బాయ్స్ అయితే ఎంత రష్గా ఉందో. నేను స్టార్టింగ్లో నీకు చూపించున్నాను చిన్న క్లిప్పు, లేడీస్ది ఫుల్గా ఉంటుంది. ఇదైతే స్టార్టింగ్ కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. మధ్యలో ఆడైనా ఎక్కితే ఫుల్గా ఉంటుంది ట్రైన్. చాలా కష్టం. ఎవరైనా ముసలోళ్ళు ఉంటే మెట్రోలో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది. చదువుకునే వాళ్ళు మ్యాక్సిమం ఈ ట్రైన్కి. నేనేంటంటే ట్రైన్ స్టేషన్ మర్చిపోయి నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. వాళ్ళని అడిగితే వెళ్ళిపోయిందని చెప్పారు. మళ్ళీ దిగేసి మళ్ళీ నేను ఇంకో ట్రాక్ ఎక్కి వెళ్ళాను అనమాట. అంటే కిందకి వెళ్ళిపోలా, అదే ప్లాట్ఫామ్లోనే కింద మళ్ళీ ట్రైన్ మారొచ్చు. మన ట్రైన్ యాడ్ నుంచి యాడికైతే ఇచ్చున్నారు ఆ స్టేషన్లోనే కిందకి దిగగలము, లేకుంటే దిగలేము. ఎందుకంటే స్కాన్ కాదు, అంతా స్కానర్ అనమాట టికెట్. మనం లోనికి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని స్కానింగ్ చేస్తేనే గేట్ ఓపెన్ అవుతుంది. గేట్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాలి అనమాట. దిగేటప్పుడు కూడా స్కాన్ చేస్తేనే గేట్ ఓపెన్ అయ్యి మనం కింద దిగుతాము. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.